నువ్వా మావా? ఏది మరి ఎలా వచ్చా? ఏమిట్రా ఇవి? గాడిదలు ఎవరు? నావి. ఏం చేసే తెలుసా? నా పీట్లో పడి సగం గడ్డి తినేసింది. గాడిదలు గడ్డి తిరిగా గారెలు తింటాయా మామా? అయితే నా పీట్లో గడ్డి పెంచింది నీ గాడిదల కోసమా? కోప్పడికి మావా, గాడిదలు కాదు బుద్ధిలో గడ్డి తిన్నాయి. నేను మందలిస్తాగా. లేదో గాడిదలు మామూలు లేకుండా గడ్డి అంతా మీరే తెచ్చారా? అదే మామ మందలిచ్చాగా. ఇక నీ నోటికాడి గడ్డికి ఏమంటారు? అదంతా నువ్వేది. ముందు ముందు నీ పని చెప్తా. మీ అన్నయ్యతో చెప్పి నీ చర్మం కొడతాడు నువ్వు చెప్పదు. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? పోయి నిన్నే పెళ్లి చేసుకుంటా. తమ్ముడు ఏం చేశాడు? గాడిదల్ని నా బీట్లో తోలి తన వీధిలో కూతురు వినోదం చూస్తున్నాడు. ఏరా నేను తోలలేదు భాయిజాన్, అబ్బే పోయి పడ్డాయి. నువ్వేం చూస్తున్నావు? ఆ దమ్మరాలతో చేరి ఆట పాట నిజమేనట్రా? పానికి మళ్ళా గాడ్డ. అమ్మా అమ్మా అన్నీ కొడుతున్నాడే. ఎందుకురా సొంత తమ్ముడి మీద అట్లా చేయి చేసుకుంటావు? చేయి చేసుకోక ఏం చేయమంటావు? పోతులాగా తిరిగాడు. చిన్నగత్తు పని చేయడు, చిల్లి గవ సంపాదించడు. దుకాణం మీద కూర్చొని బేరం చేయాలంటే గిద్దెడు కొలిచే చోట తమిడు కొలుస్తాడు. ఆ లెక్కలు నాకేం తెలియదు. నన్నేం చేయమంటావు? తెలిసింది ఏదైనా చేసి తెచ్చే వరకునా? గాడిదలు కాయాలంటే ఏ రోగం నీకు? ఆ మాత్రం కూడా చేయకపోతే నేను ఒక్కడిని ఎంతకాలం కష్టపడను, ఎంతమందిని పోషించను? అసలు ఇదంతా మీ అమ్మ నేర్పిన విద్య కాదు. చిన్న కొడుకని పగనగా ఎందుకమ్మా వాడంటే ఒంటికాల మీద వస్తావు? నీ మొగుడు అంటే తెలివి గలవాడు, సంపాదిస్తున్నాడు. అలా అందరికీ ఆ తెలివితేటలు ఇవ్వద్దు. చూసావా చూసావా చిన్న కొడుకుని ఎలా వెనకేసుకొస్తుందో? ఈ వేళ నుంచి వాడికి ఇంట్లో కూడు పెట్టొద్దు. సాయంకాలంలోగా కాస్తో కూస్తో సంపాదించుకొస్తేనే వాడి మొహాల మెతుకులు రాల్తాడు. అంత మాట అనుకు నాయన. వాడు ఏం చేసి సంపాదిస్తాడు? వాడికి ఏం చేతనవును గనక. అలా అడవికి వెళ్ళి ఓ మోపిడి కట్టెలు కొట్టుకొచ్చి అమ్మితే 4 రూపాయలు రావు? ఆ మాత్రం కూడా చేయలేడా? వదే వదే అడవికి వెళ్తాను. బండెడు గాడిదలు కొట్టి బండెడు కట్టెలు కొట్టి గాడిదల మీద వేసుకొస్తాను. కడుపు కాలిపోతుంది. కాస్త నాస్తా పెట్టు. బండెడు గాడిదలు కట్టెలు కొట్టి బండెడు కట్టెలు కొట్టి పట్టుకొస్తావు చూడు. అప్పుడు కుండెడు కూడా వండించి పెడతాను. తిండి కానీ పెట్టు. సరే ఆ గొడ్డలిలో భారీ